నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ రమేష్ పసుపులేట్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రమేష్ గారు. నమస్తే అండి. సార్ రమేష్ గారు, ఈ బ్యాంకింగ్ విషయాలకు వచ్చిన ఏదైనా ఒక లోన్కి వెళ్ళాలన్నా, ఏదైనా ఒక లోన్ అప్రూవ్ కావాలన్నా ఫస్ట్ అడిగే మాట ఏంటంటే సిబిల్ స్కోర్. సిబిల్ స్కోర్ ఎంత ఉంది, ఎక్కువ ఉంటే ఏమవుతుంది, తక్కువ ఉంటే ఏమవుతుందంటూ కూడా చాలామంది చెప్తుంటారు. మనం ఒక మంచి లోన్కి ఏదైనా వెళ్ళాలంటే కూడా. సో ఈ వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో, సిబిల్ స్కోర్ గురించి ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి ఏంటి అసలు సిబిల్ స్కోర్ అంటే ఏంటి, ఈ సిబిల్ స్కోర్ వల్ల మనకున్న ఉపయోగాలు ఏంటి, ఒక లోన్ బ్యాంక్ వాళ్ళు త్వరగా అప్రూవ్ చేసి ఇవ్వడానికి ఈ సిబిల్ స్కోర్ అనేది మనకి ఏ విధంగా సహాయపడుతుంది అంటారు? డెఫినెట్గా అండి, చాలా మంచి క్వశ్చన్. సో ఇవాళ మనకి అందరికీ సిబిల్ అని బాగా వినపడుతుంది. సో లోన్కి వెళ్ళేవాళ్ళు మెయిన్ వాళ్ళకి సిబిల్ గురించి చాలా అవగాహన ఉండాలి. వాళ్ళకే కాదు, ఇప్పుడు ఇమీడియట్గా కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఈ సిబిల్ మీద మంచి అవగాహన ఉండాలి. సిబిల్ అంటే మన క్రెడిబిలిటీ, అంటే మన క్రెడిట్ బిహేవియర్, అంటే మన పర్సనల్ బిహేవియర్ కాదు, మనం క్రెడిట్ బిహేవియర్. క్రెడిట్ అంటే మనం ఒకరి దగ్గర అప్పు తీసుకుంటే మనం చేసే బిహేవియర్, అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మన డిసిప్లిన్ ఏ విధంగా ఉంది అనేది సివిల్. ఎస్. సో ఇది బాగుంటే, సో మనం నిందా చెప్పిన క్రెడిట్ బిహేవియర్ బాగుంటే వేరే వాళ్ళు మనకి లోన్ ఇవ్వడానికి, అంటే అప్పు ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది. సో ఇతను మంచి క్రెడిబుల్ పర్సన్, ఇతను చాలా నమ్మదగ్గ వ్యక్తి, ట్రాన్స్పరెన్సీ ఉంది, సో అన్ని టైంకి గడుతున్నాడు, ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు. సో ఇలాంటి వాళ్ళకి మన అమౌంట్ ఇస్తే మన అమౌంట్ ఎక్కడికి పోదు, చాలా భద్రంగా ఇంట్రెస్ట్తో పాటు వెనక్కి వస్తుందని సో అన్ని బ్యాంకులు ముందుకు వస్తాయి అని, అంటే బ్యాంకు వాళ్ళకి మన పట్ల ఒక మంచి ఉద్దేశాన్ని తీసుకొస్తుంది కంపల్సరీగా. సో అందుకని సిబిల్ మెయింటైన్ చేయడం చాలా అవసరము. ప్రత్యేకంగా నేను ఇవాళ యూత్లో చూస్తున్నాను, వాళ్ళు ఎక్కువ క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడము, లేట్ పేమెంట్ చేయడము, ఎర్లీ లోన్స్ తీసుకోవడము, యాప్స్లో తీసుకోవడం, అవి కట్టలేకపోవడం, వేధింపులకు గురి కావడం, సిబిల్ చెడగొట్టుకోవడం, ఇలాంటి చాలా చూస్తున్నాను. సో దీని గురించి అందుకనే పూర్తి అవగాహన పెట్టుకొని మనం జాగ్రత్తగా చేసుకుంటే మనకి ఫ్యూచర్ చాలా బాగుంటుంది. ఓకే. సో క్రెడిట్ హిస్టరీ బాగుంటుంది మనది ఫ్యూచర్లో. సో అదేవిధంగా చాలామంది మల్టిపుల్ క్రెడిట్ కార్డ్స్ వాడుతుంటారు ఎక్కువగా కూడా, అంటే 2 కంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ వాడుతుంటారు. కాబట్టి అంటే ఇలా అంటే మోతాదుకి మించి మనం ఈ విధంగా యూజ్ చేయడం వల్ల మన సిబిల్ స్కోర్కి ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది, ఆన్ టైంలో మనం బిల్ పే చేయకపోతే బ్యాంకుల నుంచి కూడా ఎటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందంటారు? డెఫినెట్గా అండి, అదే మనం అనుకున్నట్టు చాలామంది ఎక్కువ క్రెడిట్ కార్డులు తీసుకుంటున్నారు. సో క్రెడిట్ కార్డులు ఎక్కువ ఉన్నా కూడా వీటిలో మనం చాలా తక్కువ వాడడం అలవాటు చేసుకోవాలి. వీలైనంత తక్కువ, వాళ్ళ బ్యాంక్ రూల్స్ ప్రకారం 30% కన్నా ఎక్కువ వాడితే మన సిబిల్ స్కోర్ తగ్గుతుంది. ఓకే. 30% కన్నా లోపల వాడుతూ మనం టైం లోపలే, వాళ్ళు ఇచ్చిన గడువు లోపలే పే చేసుకుంటా ఉంటే మన సిబిల్ స్కోర్ పెరుగుతూ ఉంటుంది. అంతేగాని ఏదో ఫుల్ పేమెంట్, ఫుల్గా క్రెడిట్ కార్డ్ మొత్తం యూజ్ చేయడము, కొంతమంది దీంట్లో తీసి దానికి కట్టడం, ఇలా కూడా చేస్తున్నారు. ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు. దీనివల్ల ఎక్కువ క్రెడిట్ లిమిట్ యూజ్ అయిపోయి బ్యాంకులకి ఇతనికి మళ్ళీ లోన్ ఇవ్వాలంటే ఇతనికి ఇప్పుడే చాలా అప్పుల్లో ఉన్నాడు, ఇంకా ఇస్తే మళ్ళీ మొత్తం డిఫాల్ట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి ఒక బ్యాడ్ ఉద్దేశం రావచ్చు. దీనివల్ల లోన్ రాకపోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఇంకోటి రెండోది ఏంటంటే టైంకి కంపల్సరీ కట్టాలి. కొంతమంది లేజీగా 1 డే తర్వాత లాస్ట్ డే వరకు కడదాం అనుకున్నాడు, వాళ్ళు లాస్ట్ డే మర్చిపోవడం జరుగుతుంది, లేకపోతే ఆల్రెడీ కట్టేసుకున్న భ్రమలో ఉంటారు, మర్చిపోతారు. తర్వాత రోజు చూస్తే నోటీస్ వస్తుంది, మనం పెనాల్టీతో పాటు కట్టాలి, సిబిల్ స్కోర్ కూడా డౌన్ అవుతుంది. దీనివల్ల వచ్చే 6 నెలల్లో ఇంక లోన్స్ కూడా రావు. అందుకని కంపల్సరీగా ఇది మనం దృష్టిలో పెట్టుకొని తొందరగా పే చేయాలి, తక్కువ యూజ్ చేసుకోవాలి. అదేవిధంగా చాలామంది ఏం చేస్తుంటారంటే పక్కన ఫ్రెండ్ అడిగాడని చెప్పు, లేదంటే ఫ్రెండ్ అవసరాల కోసమో, ఫ్రెండ్ ఏసీ కొనుక్కోవాలనో, లేదంటే ఫ్రెండ్ ఒక మంచి ఫ్రిడ్జ్ తీసుకోవాలని చెప్పేసి వీళ్ళ క్రెడిట్ కార్డ్స్ ఫ్రెండ్స్కి ఇచ్చేస్తుంటారు. సో ఈ విధంగా వాడడం వల్ల ఎటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందంటారు? మన క్రెడిట్ కార్డ్స్ తీసుకెళ్ళి పక్కన వాళ్ళకి ఇచ్చి వాళ్ళు వాటిని ఈ యొక్క ఈకామర్స్ ట్రాన్సాక్షన్స్ కోసం వాడుకోవడం, సో దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి?
డెఫినెట్గా అండి, చాలా ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. సో మనం ఇందాక అనుకున్నట్టుగా ఎక్కువ శాతం యూజ్ చేయకూడదు క్రెడిట్ కార్డులో, 30% లోపలే యూజ్ చేయాలి. అప్పుడే క్రెడిట్ మనకి సిబిల్ పెరుగుతుంది, లేకపోతే తగ్గిపోతుంది. ఇప్పుడు మన ఫ్రెండ్, నాది ఒక 1 lakh క్రెడిట్ కార్డు ఉంది, నా ఫ్రెండ్కి ఇచ్చాను, అతను 70,000 యూజ్ చేశాడు, నేను యూజ్ చేయలే, అతను యూజ్ చేశాడు, కానీ సిబిల్ తగ్గేది నాది. మన సిబిల్ తగ్గుతుంది. ఇంకొకటి, తీసుకున్నప్పుడు ఉన్నంత ఆతృత, ఇంట్రెస్ట్ ఇచ్చేటప్పుడు ఉండదు, ఈఎంఐ కట్టేటప్పుడు ఉండదు, అక్కడ మొహమాటాలు వచ్చేస్తాయి. నేను చాలా విన్నానండి, నా ఫ్రెండ్స్ లోనే చాలా మందిని విన్నాను, నా క్రెడిట్ కార్డు మా ఫ్రెండ్ వాడుకున్నాడు, ఆ డబ్బులు కట్టట్లేదు. అక్కడ అనవసరంగా తగులు ఫ్రెండ్షిప్ చెడిపోతుంది. ఇక్కడ సిబిల్ కట్టకపోతే సిబిల్ పడిపోతుంది. ఎవరో చేసిన తప్పుకి ఇతను అనుభవించాలి. ఈ రిమార్క్ అనేది ఒకటి మనం గుర్తు పెట్టుకోవాలి. మన ప్రతి ట్రాన్సాక్షన్ అక్కడ రికార్డ్ అవుతుంది. ఈ సిబిల్ అనేది నెక్స్ట్ 30 ఏళ్ళు ట్రాక్ రికార్డు ఉంటుంది. నెక్స్ట్ 30 ఏళ్ళు మీరు ఎప్పుడు లోన్ అప్లై చేసినా, మీరు ఇక్కడ లేట్ పేమెంట్ చేసినా, ఒక క్రెడిట్ కార్డ్ డిఫాల్ట్ చేసినా, ఇది బ్లాక్ రిమార్క్ కంటిన్యూస్ 30 ఏళ్ళ పాటు రిఫ్లెక్ట్ అవుతూనే ఉంటుంది. సిబిల్ కూడా 700 స్థాయిలో ఉన్నంత వరకే మంచిది. అవును. దాని కింద తగ్గే కొద్దీ మనకి బ్లాక్ రిమార్క్ పడతానే ఉంటుంది. ఇది ఉండే కొద్దీ 600 కన్నా తక్కువ అయింది అనుకోండి, ఇంక ఇది కోలుకోవడం కూడా చాలా కష్టం. ఇక్కడ 600 కన్నా తగ్గితే. సో అందుకనే ముందే కళ్ళు తెరిచి ఫ్రెండ్స్కి ఏదైనా చిన్న అమౌంట్ చేయాలంటే అది కూడా ఇమీడియట్ మనీ అయితే చేయొచ్చేమో, కానీ అస్సలు నేను ఈఎంఐ కట్టుకుంటానంటే అస్సలు ఇవ్వద్దు. ఎందుకంటే 90% తీసుకున్నంత ఇంట్రెస్ట్ తర్వాత పే చేసేటప్పుడు అంటే ఫస్ట్ 1-2 ఈఎంఐల వరకు బాగానే ఉంటుంది, కానీ 3 ఈఎంఐ నుంచి తేడా వచ్చేస్తుంది. అవును. ఇంకొకటి ఏంటంటే, మనం క్రెడిట్ కార్డ్ ఇస్తున్నాడు ఒకటి అనుకోవాలి, ఇంకా రావు అనుకోవాలి. అంతే, క్రెడిట్ మనం కట్టే పని అయితేనే ఇవ్వాలి, లేకపోతే కంపల్సరీగా వీటిని అదుపులో పెట్టుకోవడం చాలా మంచి పని. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. థ్యాంక్ యూ అండి. సిబిల్ స్కోర్ అంటే ఏంటి, సిబిల్ స్కోర్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలి, సిబిల్ స్కోర్ తక్కువ అయితే బ్యాంకుల నుంచి లోన్లు పొందడానికి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయనే దాని గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.